10-15 రోజుల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా ఈ సభ సక్సెస్ కోసం వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. వాళ్ళకి గత అసెంబ్లీ ఎన్నికల సమయం లోపల అశోక్ నగర్ క్యాంపస్, దిల్సుఖ్ నగర్, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ల లోపల చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ సమాజం వాళ్ళ కుర్చీలను పక్కన పెట్టి ఈ మనిషిని కుర్చీ మీద కూర్చోబెట్టడానికి తిరిగినటువంటి ప్రతి నిరుద్యోగ విద్యార్థికి భవిష్యత్తు లోపల ఈ కుర్చీని తప్పనిసరిగా దించాలి అనేటువంటి కసితో రాష్ట్రం నలుమూలల నుండి ఈ ధర్నా చౌక్కు వచ్చినటువంటి ప్రతి నిరుద్యోగ సోదరునికి, అదే విధంగా సోదరి మనకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా మీడియా మిత్రులకు. అదే విధంగా ఇంతకుముందు మన రాకేష్ అన్న ఒక మాట అన్నారు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. కాబట్టి ఇంత పెద్ద సభ జరుగుతా ఉన్నది, అనుముల ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ కూడా నేను ఈ సభా వేదిక నుంచి మాట్లాడుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. మార్క్ ట్వెయిన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మాట మాట్లాడింది, ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ ఇన్ ద ఫైట్, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద డాగ్ అని చెప్పేసి మార్క్ ట్వెయిన్ అని చెప్పేసి చెప్పిండు. ఇక్కడికి వచ్చినటువంటి అనుముల ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మిత్రులందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, వచ్చినటువంటి 1000 మంది ఒక్కొక్కరు 1000 మందితో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ధర్నా చౌక్లో ఉన్నారు. కాబట్టి మీరు రేపు అనుముల ఇంటెలిజెన్స్ అనుముల గారికి రిపోర్టు తయారు చేసి ఇస్తారు కదా, ఆ రిపోర్టు లోపల చాలా క్రిస్టల్ క్లియర్ గా మీరు మెన్షన్ చేయండి, ధర్నా చౌక్కు వచ్చింది 1500 మంది 1000 మంది కాదు, 1,00,000 మందితో సమానమయ్యేటువంటి వ్యక్తులు ధర్నా చౌక్కు వచ్చారు అని చెప్పేసి దయచేసి మీరు అనుములకు మీ రిపోర్టుని ఇంటెలిజెన్స్ రూపం లోపల ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఎక్కువ టైం తీసుకోని, ఎందుకంటే మాట్లాడవలసిన ఇద్దరు ఇంకా ఉన్నారు కాబట్టి 2 రకాల అంశాలు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచి మనమందరం పాటించాలి. మొట్టమొదటిది ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన అంశాలపైన మనం ప్రెషర్ చేయడం. రెండవది మన వైపు నుండి తప్పనిసరిగా డెడికేషన్ తో, డిటర్మినేషన్ తో, జీల్ తో, ఎంతూజియాజం తో మనం నిలబడి కలబడి కొట్లాడాల్సిన అంశాలపైన ఫోకస్ చేయాలి. మరి ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఇక్కడ పెట్టారు మిత్రులు 20,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి, జీవో 46 ను తొలగించాలి అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ వద్దు ఒకేసారి 2 లక్షల ఉద్యోగాల ముద్దు అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి. మరి ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల క్రితం మేనిఫెస్టో లోపల మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి మనకు మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే, మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ లోపల మన గుంపు మేస్త్రి వెళ్ళి ఏమన్నాడు, నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వారికి ఏం చెప్పారు, ఆల్రెడీ 1,60,000 వేకెన్సీస్ మేము ఇచ్చేసాం, 1,00,000 ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగాలను మేము కల్పించినాం, 60,000 ప్రభుత్వ రంగం లోపల మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా 60,000. అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక కొత్త పంథ ఈ ముఖ్యమంత్రి పాటిస్తున్నాడు. 1000 వేకెన్సీస్, 500 వేకెన్సీస్ ఇంతకుముందు మా మిత్రుడు చెప్పారు సోదరులు, ఎక్కడో ఆవు కడితే మన దొడ్లో కట్టేసుకొని ఇది మాకే అయినింది, ఇది మాదే అని చెప్పేసి సంస్కృతి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు జరగలేదు, అసలు ఈ దేశంలోనే జరగలేదు. నాకు తెలిసి మొన్న పంచాయతీ సెక్రటరీ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. గతం లోపల ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి రెవెన్యూ సిస్టమ్ అబాలిష్ చేసినప్పుడు ఆ పోస్టులను వేరే డిపార్ట్మెంట్ లోపల అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మొన్న గ్రామ పాలన ఆఫీసర్ అనేటువంటి పేరుతోని సిసిఎల్ఏ వాళ్ళు ఒక పరీక్ష పెట్టిరు. ఆ పరీక్షకు ఒక 5,500 6,000 మంది ఆల్రెడీ విఆర్ఓలు విఆర్ఏలు అప్లై చేసుకున్నారు. పరీక్ష రాస్తే 3,500 మంది క్వాలిఫై అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు, విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగులు వాళ్ళకు కూడా రవీంద్ర భారతిలోనో ఎల్బీ స్టేడియంలోనో పెద్ద మీటింగ్ పెట్టి మేము 3,500 వేకెన్సీస్ ఉద్యోగాలు ఇచ్చినాం,
అని 63,500 లెక్క చెప్తాడు మిత్రులారా మీ అందరికీ. 63,500. మరి ఈ ప్రభుత్వం వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? గత ప్రభుత్వం 5,100 టీచర్ పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక 5,800 కొత్తగా కలిపి 11,000 వేకెన్సీస్ తో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఒక 4,800 సుమారుగా 5,000. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి వేకెన్సీస్ కేవలం 10-11,000 మాత్రమే. ఎన్ని వేలు ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎన్ని వేలు? 60,000 వేకెన్సీస్ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. మరి మొన్న రీసెంట్ గా ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేసింది ఒక 30 మంది చిల్లర. అదేవిధంగా జనరల్ సెక్రటరీని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక 30 మంది చిల్లర. మీకు ఇంత చిత్తశుద్ధి మీ పార్టీ లోపల ఉండేటువంటి రాజకీయ నిరుద్యోగులను, అసంతృప్తులను వాళ్ళను చల్లబరుచుకోవడానికి, వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడానికి మీకు టైం ఉంటది. మరి 40 లక్షల నిరుద్యోగుల యొక్క కోరికలు, 40 లక్షల నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్, ఈ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు మీరు వాళ్ళ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం మీకు 40 నిమిషాల టైం కూడా మీకు ఉండదు. దిస్ ఇస్ వెరీ షేమ్. షేమ్. ఎంత షేమ్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నిరుద్యోగ సమాజాన్ని కంప్లీట్ గా భ్రష్టు వస్తి పట్టించడమే కాదు, ఈ రాష్ట్రం యొక్క మంచితనాన్ని, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దేశవ్యాప్తంగా కంప్లీట్ గా కించపరిచేటువంటి విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అన్నా చరిత్ర తెలవడం కాదు, జాగ్రఫీ తెలవడం కాదు, అతనికి మీరన్న ఏఐ కూడా తెలియదు, ఇంగ్లీష్ రాదు, అసలు ఏది రాదు. మొన్నటికి మొన్న, నిన్న కావచ్చు నాకు తెలుసు, నిన్న బనకచెర్ల పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు. బనకచెర్ల ప్రకాశంలో ఉంటుందా అంటే ప్రకాశంలో ఉంటుంది అంటుండు. దేవాదుల ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ కమ్ అండర్ గోదావరి బేసిన్? నల్లమల ఫారెస్ట్ రాయలసీమ కిందకి వస్తుందా అని అడుగుతుండు ప్రశ్న. నువ్వు నల్లమల పులిబింటావు కదా, మరి నల్లమల ఎక్కడికి వస్తావు నీకు తెలియకపోతే నువ్వు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇక్కడ మాకు జనార్దన్ ఉన్నాడు, ఇక్కడికి రా. నీకు జాగ్రఫీ చెప్తాడు, హిస్టరీ చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు, పాలిటీ చెప్తాడు, అన్ని కూడా నీకు చెప్తాడు. సో దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా, జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఏదో ముక్కుబడిగా ఇచ్చినామంటే ఇచ్చినాం అనే విధంగా కాకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏ రకానికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీ నంబర్, నోటిఫికేషన్ ఏ నెల లోపల ఏ డేట్న ఇస్తారు, పరీక్ష ఏ నెల లోపల ఏ డేట్న పెడతారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ డేట్న ఇస్తారు, ఏ నెల లోపల ఇస్తారు, క్రిస్టల్ క్లియర్ గా మీ వైపు నుంచి తప్పనిసరిగా రావాలి. నంబర్ 1, జాబ్ క్యాలెండర్లు జాబులు రావడమే మాత్రమే కాదు, గతం లోపల కూడా నేను చెప్పాను, కోర్టు మెట్లు ఎక్కినటువంటి జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా మాకు రావాలి, నోటిఫికేషన్లు రావాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీడియా పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సిలబస్ అని చెప్పేసి ఒక వేషం వేసారు మొన్న రీసెంట్ గా, ఏదో పేపర్ వచ్చింది. మరి టీఎస్ఏ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ మళ్ళీ ఏ పేపర్ లోపల రాయలేదు. మీరు ఇచ్చినటువంటి సిలబస్ లోపల రిపీటెడ్ గా కాంపోనెంట్స్ ఉంటాయి. పేపర్ 1 లో ఉన్నది, 2 లో ఉంటుంది, 3 లో ఉంటుంది, 4 లో ఉంటుంది. దయచేసి ఈ పేపర్ ఏదైతే ఉందో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా రిపీటెడ్ గా లేకుండా మీరు సిలబస్ ను మెన్షన్ చేయండి. నంబర్ 3, మూడవది చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్ గా 5వ తారీఖున అయినటువంటి క్యాబినెట్ సెషన్ కు ముందు ఒక వార్త, ఒక చర్చ చాలా బలంగా బయటకు వచ్చింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి సూపర్ యాన్యువేషన్ ఏజ్ పెంచుతున్నాము అని చెప్పేసి, పదవి విరమణ వయసు పెంచబోతున్నాం అని చెప్పేసి, గత ప్రభుత్వం 58 సంవత్సరాలు ఉన్నటువంటి పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలు చేసింది. మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, పిఆర్సీలు చక్కగా ఇవ్వలేక, వాళ్ళకు డిఎల్ ఇవ్వలేక మళ్ళీ పదవీ వయస్సును పెంచుతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి పదవి వయస్సును పెంచితే, పదవి విరమణ వయస్సును పెంచితే నష్టపోయేది ఎవరు నష్టపోయేది? మరి ఈ రాష్ట్రం లోపల టీజీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర అప్లై చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలు.
40 లక్షలు అంటే కేవలం 40 లక్షలు మాత్రమే కాదు, 40 లక్షల కుటుంబాలు. మరి ఈ 40 లక్షల కుటుంబాల వలనే గత ప్రభుత్వం మారింది. ఈ 40 లక్షల కుటుంబాలు ఒకసారి కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఉంటదా? 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 మరి ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఈ పర్సవియరెన్స్ ఏదైతే ఉందో, ఈ డెడికేషన్ ఏదైతే ఉందో మనం తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్స్ లోపల చూపెట్టాం. మరి మనమందరం ఏం చేయాలి? జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ మాత్రమే చేయడం కాదు, ప్రాపర్ వే లోపల సిలబస్ ఇవ్వమని చెప్పాలి. ప్రాపర్ వే లోపల లొసుగులు లేనటువంటి నోటిఫికేషన్లను మీరు ఇవ్వండి అని చెప్పేసి చెప్పాలి. టీజీపీఎస్సీ లోపల సంస్కరణలు చేయండి. ఎందుకంటే టీజీపీఎస్సీ లోపల హ్యూమన్ రిసోర్సెస్ లేరు అనుకోండి, పని చేయాల్సినటువంటి వ్యక్తి 100 మంది కావాలి. 100 మంది ఉంటే ప్రాపర్ వే లోపల పని జరుగుతుంది, ప్రాపర్ గా నోటిఫికేషన్స్ వస్తాయి, రిజల్ట్ వస్తుంది. మరి 100 మందికి 10 మందే పనిచేసారు అనుకోండి, రిజల్ట్ సరైన టైంకు రాదు, నోటిఫికేషన్లు సరైన టైంకు రాదు. తప్పనిసరిగా టీజీపీఎస్సీ లోపల రిఫార్మ్స్ చేయాలి. అక్కడ ఎవరైతే రిక్రూట్మెంట్ ఎంతవరకైతే అవసరం ఉందో, మీరు డెప్యుటేషన్ తీసుకుంటారా, మ్యూచువల్ తీసుకుంటారా, ఎంప్లాయీని తీసుకొని తప్పనిసరిగా దాన్ని మీరు రిఫార్మ్ చేయండి. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం వైపు నుంచి చేయాలి. మరి మనం ఏం చేయాలి? మనం 2 తప్పనిసరిగా చేయాలి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఒకటి, గతం లోపల ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నా అయినప్పుడు కూడా, మోతీలాల్ నాయక్ ఆధ్వర్యం లోపల ధర్నా చౌక్ దగ్గర ధర్నా అయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక వ్యవస్థాగత, ఒక సంస్థాగత నిర్మాణం నిరుద్యోగులకు గనక లేకపోతే, జర్సన్ ఒక మాట చెప్పా, ఐకమత్యమే బలం అని చెప్పేసి. గత ఉద్యమాలు చెప్తా ఉన్నాయి మనకు. జల్ జంగల్ జమీన్ అనేటువంటి పేరుతో, మావే నాటే మావే రాస్ అనేటువంటి పేరుతో కొమరం భీం ఉద్యమించినటువంటి తీరే మనకు ఆదర్శం. మరి ఐకమత్యం ఏదైతే ఉందో అది తీసుకురావాలి అంటే ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణం జరగాలి. నిరుద్యోగులకు ఒక వేదిక ఏర్పడాలి, నిరుద్యోగులకు ఒక సమితి ఏర్పడాలి, ఒక ఆర్గనైజేషన్ ఏర్పడాలి. ఒక పిలుపునిస్తే ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి 33 జిల్లా కేంద్ర గ్రంథాలయాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ఒక్క పిలుపుతో ఇందిరా పార్క్ దగ్గరికి రావాలి. కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తుండే, వీలైనంత త్వరగా ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం, సోషల్ మీడియా is a powerful weapon that can transform this entire society. My dear comrades, you believe in that. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు లోకల్ బాడీస్ జరగబోతున్నాయి, బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి నిరుద్యోగులు 40 లక్షలు ఉన్నారు కదా, ఎందుకు వై డోంట్ వి క్యాంపెయిన్ త్రూ ట్విట్టర్ క్యాంపెయిన్ మనం ఎందుకు చేయొద్దు? ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు 1 కోటి మంది జనాభాకు రీచ్ అయ్యే విధంగా ఎందుకు అన్ఎంప్లాయిడ్ యొక్క గర్జన ట్విట్టర్ ద్వారా మనం ఎందుకు చేయొద్దు? ఒకసారి ఆలోచన చేయండి. మీ ఎఫ్బి వాడండి, మీ ఇన్స్టా వాడండి, మీకు సంబంధించినటువంటి వాట్సాప్ వేదికలు వాడండి. మీకు ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ ద్వారా మీ యొక్క లోపల ఉన్నటువంటి ఏదైతే ఆక్రోశం ఏదైతే ఉందో, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మామూలు ప్రజలకు అర్థం చేసే విధంగా మీ అందరూ కూడా దయచేసి ఐకమత్యంతో మీరు కొట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. Everything will be possible with strong commitment and strong willpower.